హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోహాస్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఒక నెల పాటు నిల్వ ఉంచే పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. కట్ చేసుకున్న మామిడికాయల్లో 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం పొడి వేసుకొని 2 టీ స్పూన్ల మెంతులు, ఆవాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కినాక అందులో పోపు దినుసులు వేసుకొని బాగా మరగనివ్వాలి. చివర్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనము బాగా వేగనివ్వాలి. తర్వాత చివర్లో 4 ఎండుమిరపకాయలు కూడా వేసి అందులో బాగా వేయించాలి. వేయించిన ఆయిల్ చల్లారిన తర్వాత బాగా అయినాక అందులో మనము కట్ చేసుకున్న ముక్కలలో ఆ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చడి రెడీ.